దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. బైబిల్ ప్రకారం మానవుడు తన పాపం ద్వారా, అవిధేయత ద్వారా దేవుణ్ణి దుఃఖపెట్టినప్పుడు ఏం జరుగుతుందో లేఖనాలు తెలిసి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, భూమి మీద నరులు చెడుతనము గొప్పదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు పశ్చాత్తాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. దీనివల్ల పరిమాణం నోహావు కాలంలో జలప్రలయం సంభవించింది, సమస్తాన్ని నాశనం చేసింది. అంటే పాపం దేవుని తీర్పుకు దారి తీస్తుంది. విశ్వాసులు తప్పుడు మాటలు మాట్లాడినా లేదా సేదు స్వభావాన్ని కలిగి ఉన్నా దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, సమస్తమైన ద్వేషమును, కోపమును, అల్లరిని, దూషణను మీ నుండి విసర్జించుడి. దేవుని ప్రేమ, ఆయన పరిశుద్ధత, నీతి, న్యాయం తెలిసి కూడా వాటి ప్రకారం జీవించక నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే దేవునితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం దెబ్బతింటుంది. అంతేకాక నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న శాంతి దూరం అవుతుంది. ఇశ్రాయేలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిరి కనుక ఆయన వారికి విరోధంగా మారారని లేఖనాలు చెప్తున్నాయి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిరి కనుక ఆయన వారికి విరోధి అయి వారితో యుద్ధం చేసెను. దేవుని సహాయం లేనప్పుడు మనిషి తన సొంత బలహీనతలకు లోనైపోయి శత్రువులకు సిక్కిపోతాడు. దాని ద్వారా మనిషికి నష్టంలోకి, నాశనానికి దారితీస్తుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు ఆయన మీ ప్రార్థనలో ఆలకించకపోవచ్చు. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. మనిషి దేవుడిని దుఃఖపెట్టినప్పుడు దేవుడు మనిషికి దూరం అవ్వడు, కానీ మనిషే తన పాపం ద్వారా దేవునికి దూరం అవుతాడు. అయితే బైబిల్ చెప్పే గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనం పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని క్షమించి మళ్ళీ శరదీస్తాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.